రామభక్త హనుమంతుడి గుడి లేని ఊరుండదు అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ గ్రామంలో ప్రతిష్ఠించిన ఆంజనేయుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తే చాలు అట్టే కరుణిస్తాడు ఆ అంజనీ సుతుడు అంటున్నారు అక్కడి భక్తులు. 24 అడుగుల ఎత్తులో ఏకశిలా విగ్రహంపై కొలువైన అంజనీ పుత్రుడని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. 5.5 ఎకరాల విస్తీర్ణంలో 7 ఆలయాలు కొలువై చినకాశీగా వెలుగొందుతున్న ఈ క్షేత్రాన్ని ఒక్కసారైనా దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటున్నారు. ఇంతకీ ఎక్కడ చినకాశీ? ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుంటూరు జిల్లా పొన్నూరులోని వీరాంజనేయ స్వామి వారి ఆలయంలోనే 6 ఉపాలయాలున్నాయి. 24 అడుగుల ఎత్తులో ఏకశిలా విగ్రహంపై కొలువైన ఆంజనేయుడిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. 1940లో తయారు చేసిన ఏకశిలా విగ్రహాన్ని అత్యంత వ్యయ ప్రయాసన కోర్చి 1950 నాటికి 24 అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పొన్నూరు తరలించారు. అయితే స్వామి వారిని ప్రతిష్ఠించేందుకు అవసరమైన నిధులు లేకపోవడంతో 1969 వరకు స్వామివారి విగ్రహాన్ని బల్లపైనే ఉంచారు. 1969లో జగన్నాథ స్వామివారి అమృత హస్తాల మీదుగా స్వామివారి ప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు హనుమంతుడిని సేవించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. స్వామివారి ముందు నిలబడి తిలకించాలంటూ తల పైకెత్తి చూడాల్సిందే. మెట్ల మార్గం ద్వారా పైకెళ్లి స్వామివారి నిత్య పూజలు చేస్తుంటారు. ఆకు పూజ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మంగళ, శని, ఆదివారాల్లో ఈ ఆకు పూజ చేసేందుకు పెద్ద ఎత్తున భక్తులు మక్కువ చూపుతుంటారు. సీతమ్మ జాడ కోసం లంకకు వెళ్లిన హనుమంతుడు లంకంతా పరిశీలించి సీతమ్మ జాడ తెలుసుకుంటాడు. అయితే రావణాసుడు స్వామిని బంధించే ప్రయత్నం చేయగా లంకకే నిప్పు పెట్టొస్తాడు. రాముడి వద్దకు వచ్చి సీత జాడను వివరిస్తాడు. అంతటా సంతోషించిన రాముడు ఆగ్రహంగా ఉన్న ఆంజనేయుణ్ణి తమలపాకులతో చేసిన దండను వేసి సత్కరిస్తాడు. ఆ తర్వాతే ఆంజనేయుడు ఆగ్రహం చల్లారిందని పురాణాలు చెబుతున్నాయి. దీంతో స్వామివారికి ఆకు పూజ చేయిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. వీరాంజనేయ స్వామివారి ఆలయంలోనే 6 ఉపాలయాలున్నాయి. సహస్రలింగేశ్వర స్వామి ఆలయం, కాలభైరవ గుడి, దశావతారాల విష్ణుమూర్తి ఆలయం, స్వర్ణ వెంకటేశ్వర స్వామి దేవాలయంతో పాటు గురుత్మంతుడి గుడి కూడా ఇక్కడ ఉంది. దీంతో శివ కేశవుల భేదం లేకుండా భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో చేసిన శ్రీ సహస్రలింగేశ్వర మరియు వీరాంజనేయ స్వామి దేవస్థానం 5.5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 7 దేవాలయ సమూహంగా విరాజిల్లుతున్నది. ఈ దేవస్థానంలో ముఖ్యంగా శ్రీ వీరాంజనేయ స్వామి వారు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విరివిగా పాల్గొంటున్నారు. ఈ భక్తులకి ఇక్కడ కావాల్సిన సౌకర్యాలందరూ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేస్తున్నారు. ఈ దేవాలయంకి వచ్చే భక్తులందరూ కూడా అర్చక స్వాములు కూడా సహకరించి దేవాలయ అభివృద్ధికి పాటుపడుతున్నారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అందువల్ల భక్తులు కూడా దినదినాభివృద్ధి చెందుతూ వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకొని ఈ స్వామివారి దగ్గర మళ్ళీ వస్తూ స్వామివారికి కృపకు పాత్రలవుతున్నారు. కాబట్టి ఈ దేవస్థానంలో వచ్చిన భక్తులు ఎవరు కూడా అసంతృప్తి లేకుండా అన్ని సౌకర్యాలు పొంది వెళ్తున్నారు. కాబట్టి భక్తులు కూడా ఇంకా విరివిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నారు. అదేవిధంగా 11 ప్రదక్షిణలు చేసి తమ కోరికలను స్వామివారికి విన్నవించుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని భక్తులు భావిస్తారు. తమ కోరిక నెరవేరిన వెంటనే 108 ప్రదక్షిణలు చేసి స్వామివారిని సేవిస్తారు. అనేక పర్వదినాలు ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతాయి. స్వామివారి ఆలయం పక్కనే అఖండ జ్యోతి నిత్యం వెలుగుతూ ఉంటుంది. జై శ్రీరామ్. మన యొక్క ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో వేయించేసినటువంటి శ్రీ సహస్రలింగేశ్వర స్వామి మరియు శ్రీ వీరాంజనేయ స్వామి యొక్క దేవస్థానము గత 50 సంవత్సరములుగా కూడా ప్రజలందరికీ కూడా కుంగు బంగారమై అనేకటువంటి కోరికలన్నింటినీ కూడా నెరవేరుస్తూ భక్తుల యొక్క ఇలవేల్పుగా శ్రీ వీరాంజనేయ స్వామి పొన్నూరు యొక్క పట్టణంలో వేయించేసి ఉన్నాడు. శ్రీ స్వామివారిని శ్రీశాగూడ 1930వ సంవత్సరంలో బ్రహ్మశ్రీ సద్గురు జగన్నాథ స్వామి వారి యొక్క కరకమల చేత శ్రీ సహస్రలింగేశ్వర స్వామి మరియు శ్రీ మహావిష్ణుమూర్తి దశావతారముల దేవాలయం కూడా
30లో ప్రారంభించబడి 1935 సంవత్సరంలో ప్రతిష్ట గావించబడి ఆ దేవాలయాన్ని కూడా నిర్మాణం జరిగి ఉన్నాయి. ఆ తదుపరి 1940వ సంవత్సరంలో బ్రహ్మశ్రీ సద్గురు జగన్నాథ స్వామి వారి యొక్క సత్సంకల్పం చేత ఈ ఆలయాలన్నీ కూడా నిర్మాణం గావించబడి ఉన్నాయి. క్రీశ 1940వ సంవత్సరంలో మన వీరాంజనేయ స్వామి వారిని చిలకలూరుపేట దగ్గర ఎడ్లపాడు కొండలో స్వామివారి యొక్క విగ్రహాన్ని తయారు చేసి పొన్నూరు వరకు కూడా తీసుకురావడం జరిగినది. శ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం ఎత్తు 24 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పుతో ఎంతో అత్యద్భుతంగా పొన్నమలై ఆచార్య అని చెప్పేసి మద్రాసు శిల్పి ఈ యొక్క విగ్రహాన్ని అంతా కూడా ఎంతో శోభాయమానంగా దాన్ని చెక్కి ఉన్నారు. అదేవిధంగా శ్రీ స్వామివారి యొక్క విగ్రహాన్ని ఆ రోజుల్లో సుమారుగా 70 కిలోమీటర్ల దూరం నుంచి చిలకలూరుపేట నుంచి పొన్నూరు వరకు కూడా 70 కిలోమీటర్లటువంటి ప్రాంతము అంతా కూడా ఉన్నది. ఈ 70 కిలోమీటర్ల దూరం కూడా స్వామివారిని ఆ రోజుల్లో ప్రత్యేకంగా తయారు చేసినటువంటి బళ్ళ మీద పడుకోబెట్టుకొని ఒక ఊరు నుంచి ఒక ఊరికి కూడా ఈ యొక్క ఊళ్ళో ఉన్నటువంటి ఎడ్లబళ్ళు ప్రజల సహకారంతో కూడా సుమారుగా సుదూరం నుంచి కూడా ఈ పొన్నూరు పట్టణానికి రావడం అనేది చాలా విశేషమైనటువంటి కార్యక్రమము. అటువంటి ఈ యొక్క పొన్నూరు వీరాంజనేయ స్వామి అదేవిధంగా ఇదే ప్రాంగణంలో శ్రీ కాలభైరవ స్వామి, మహావిష్ణుమూర్తి దశావతారముల దేవాలయము, శ్రీ స్వర్ణ వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా ఒకే ఏకశిలా విగ్రహం అటువంటి శ్రీ గరుత్మంత స్వామి వారి ఆలయాలు కూడా ఇదే ప్రాంగణంలో ఉన్నవి. శ్రీ మహావీర గరుత్మంత స్వామి దేవాలయం కూడా 30 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పుతో కూడా శ్రీ స్వామివారి యొక్క విగ్రహం ఎంతో నిర్మాణం గావించబడి ఉన్నది. సత్యనపల్లి దగ్గర గొల్లపల్లిలో శ్రీ గరుత్మంతుల వారిని చెక్కి పొన్నూరు వరకు కూడా ఆంజనేయ స్వామిని, గరుత్మంతుల వారిని కూడా ఇద్దరిని కూడా ఒకేసారి పొన్నూరు పట్టణానికి తీసుకురావడం జరిగింది. ఈ 2 ఏకశిలా విగ్రహాలు కూడా శ్రీ 1940లో ఈ యొక్క నిర్మాణం చేయించబడి ఆ తరువారి 50లో పొన్నూరు పట్టణానికి వచ్చి ఉన్నాయి. 50 నుంచి 69 వరకు కూడా ఆ రోజుల్లో ఈ యొక్క ఆలయం కట్టడానికి సరైనటువంటి ధన సహాయం లేక పూరిపాకాలు వేసి పడుకోబెట్టి ఉన్నాయి విగ్రహాలు 2 కూడా. అదేవిధంగా 69 2వ నెల 26వ తారీఖున శ్రీ వీరాంజనేయ స్వామి వారిని, మహావీర గరుత్మంత స్వామి వారిని 2 ఏకశిలా విగ్రహాలని కూడా ప్రతిష్ట గావించబడి ఆ తదుపరి ఆలయాలన్నీ కూడా చిన్నగా నిర్మాణం గావించుకునబడి ఉన్నవి. అదేవిధంగా శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానాన్ని మొట్టమొదట్లో పైన దీనికి రాతి కప్పు వేసి వదిలేసి ఉన్నారు. ఆ తదుపరి మాతృ శ్రీ లక్ష్మీకాంతమ్మ గారు భక్తుల యొక్క సహకారంతో ఈ యొక్క దేవాలయ ధర్మారాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ దేవాలయం అంతా కూడా నడపబడుతూ ఉన్నది. వీరి యొక్క సలహాలతో సూచనలతో కూడా మాతృ శ్రీ లక్ష్మీకాంతమ్మ గారు భక్తుల సహకారంతో ఈ దేవాలయాన్ని దినదినాభివృద్ధి చేసి ఉన్నారు. అదేవిధంగా ఈ ఆలయానికి అప్పట్లో 2004వ సంవత్సరంలో క్రేనొప్పటి సుబ్బారావు గారు భక్తుల సహకారంతో ఈ దేవాలయానికి పైన విమాన గోపుర నిర్మాణము, బయట 2 గాలి గోపురములు కూడా, అదేవిధంగా 2011, 2012 మధ్య కూడా గరుత్మంతుడి దేవాలయాన్ని కూడా పునర్నిర్మాణం చేసి దానికి కూడా విమాన గోపుర నిర్మాణాన్ని చేసి ఉన్నారు. ఈ విధంగా ఈ దేవాలయాన్ని కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఈ బ్రహ్మశ్రీ సద్గురు జగన్నాథ స్వామి వారి యొక్క శిష్యురానటువంటి లక్ష్మీకాంతమ్మ గారి యొక్క ఆశీస్సులతో కూడా భక్తుల సహకారంతో ఆశ్రమ సేవా సమితి ద్వారా కూడా అదేవిధంగా ఈ దేవాలయాలన్నీ కూడా దినదినమానం కూడా ప్రవర్ధమానమవుతూ ఉన్నవి. అదేవిధంగా ఈ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి కార్యనిర్వహణాధికారి గారు పిల్లమల్లి శ్రీనివాసరావు గారు ఈ యొక్క గత దేవాలయంలో ప్రతి 2 సంవత్సరాలు కూడా ట్రస్ట్ బోర్డులు మారుతున్నాయి కాబట్టి ఆ వచ్చినటువంటి ట్రస్ట్ బోర్డులకు అనుగుణంగా ఈ దేవాలయం వారి యొక్క సూచనల మేరకు కూడా అనేక విధాలుగా కూడా అభివృద్ధికి చేస్తూ ఉన్నారు. ఈ స్వామివారికి ఆలయాన్ని దర్శించడం వల్ల శ్రీ పొన్నూరు వీరాంజనేయ స్వామి అంటే ఒకే ఏకశిలా విగ్రహం విశేషము. శ్రీ స్వామివారికి ప్రతి మంగళ, శని, ఆదివారాల్లో కూడా విశేషంగా జనం వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. మన పొన్నూరు నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా వచ్చి అనేకటువంటి దూర గ్రామాల నుంచి, దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి స్వామివారి యొక్క దర్శనం కోసం వేచి ఉండి స్వామిని దర్శించుకున్న వారి యొక్క మొక్కుబడులు నెరవేర్చుకుంటూ ఉంటారు. విశేషంగా శ్రీ వీరాంజనేయ స్వామి వారిని సేవించడం వల్ల, అదేవిధంగా శ్రీ స్వామివారిని దర్శించడం మాత్రం చేతనే కూడా మనకి ఎటువంటి శనిగ్రహ దోష నివారణ జరుగుతుంది. అదేవిధంగా ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, నవగ్రహ దోషాల్లో ఎటువంటి దోషాలున్నా కూడా ఆ యొక్క దోషాలన్నీ కూడా నివారణ గావించబడి స్వామి యొక్క అనుగ్రహం చేత సకల శుభాలు కూడా చేకూరుతాయని చెప్పి పెద్దలు చెప్పి ఉన్నారు. అదేవిధంగా శ్రీ స్వామివారిని వివాహం కానటువంటి వారు 11 మంగళవారాలు కానీ, 11 శనివారాలు కానీ స్వామి చుట్టూ ప్రదక్షిణాలు చేసి 108 ప్రదక్షిణలు చేసి స్వామికి చక్కగా ఆకుపూజ చేసుకున్నట్లయితే సర్వదా
ఆలస్యం, ఈసారి సెలవులకు చినకాశీకి ప్రయాణం కట్టండి మరి. అనేక విశిష్టతలున్న స్వామి ఆలయ ప్రాంగణంలోనికి అడుగు పెట్టగానే మనస్సుకు ఎక్కడా లేని ప్రశాంతత వస్తుందని భక్తులు చెబుతున్నారు. భక్తుల కోరిన కోర్కెలు తీర్చే పావన సుతుడని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు భక్తులు. For more videos like this, subscribe Big TV channel.